అత్తమ్మ టీవీలో ఈరోజు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు 1/2 లీటర్, తరిగి పెట్టుకున్న బాదం పప్పులు 2 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. ఖర్జూరం తీసుకొని విత్తనాలు తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు. జీడిపప్పుని గ్రైండ్ చేసుకుంటే వచ్చిన పొడి అన్నమాట. తేనె 1 టేబుల్ స్పూన్ లేదా పంచదార వేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. చాలా త్వరగా మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు వేయండి. తర్వాత అందులో ఖర్జూరం పేస్ట్ వేయండి. తర్వాత అందులో జీడిపప్పు పౌడర్ వేయండి. ఈ 3 ఐటమ్స్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా గ్రైండ్ చేయాలి. ఒక 2 నిమిషాలు మిక్సీ పట్టండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత అందులో తేనె వేయండి. తేనె వేసి ఒకసారి కలియబెట్టండి. స్పూన్తో కలియబెడితే సరిపోతుంది, లేదా ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. తేనె అందుబాటులో లేకపోతే పంచదార వేసుకోండి. తర్వాత గ్లాసెస్లో సర్వ్ చేసుకోండి. ఈ విధంగా 2 గ్లాసుల్లోనూ సర్వ్ చేసుకోండి. తర్వాత దాని మీద మరి కొంచెం తేనె వేయండి. ఇది గార్నిష్ లాగా ఉంటుంది. ఇది హెల్తీ కూడా. తర్వాత తరిగి పెట్టుకున్న బాదం పప్పులు మిల్క్ షేక్ మీద వేయండి. గార్నిష్ లాగా ఉపయోగపడుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా త్వరగా రెడీ అయిపోయింది. ఈ హెల్తీ డ్రింక్ని మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. తేనె అందుబాటులో లేకపోతే పంచదార వాడుకొని తయారు చేసుకోండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.